వెల్కమ్ టు అవర్ ఛానల్. శనిదేవుడికి అత్యంత ఇష్టమైన రాశులు. జ్యోతిష శాస్త్రంలో శనిదేవునికి ఉన్న ప్రాముఖ్యత, గ్రహాలన్నింటిలోనికి శని అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి ఇన్ని మందగమనుడు అంటారు. అతను ప్రతి రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు కాబట్టి రాశి చక్రాలపై అతని ప్రభావం కూడా ఉంటుంది. శనీశ్వరుడికి న్యాయదేవుడు. ఈయన అన్ని రాశులపై సమానమైన దయ కలిగి ఉంటాడు. కానీ కొన్ని రాశులపై శనిదేవుడు అపారమైన దయా కరుణ ఉంటాయి. అవేమిటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శనిదేవుడు నవగ్రహాల ముఖ్యమైన గ్రహంగా సంబోధిస్తారు. శని భగవానుడు ఎలాంటి వివక్ష లేకుండా అన్ని రాశులను అనుగ్రహించే గ్రహం. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని రాశిచక్ర గుర్తులు అతనికి ఇష్టమైన ఉన్నాయి. శని సంచార సమయంలో మంచి ఫలితాలు అందిస్తుంది. శనిదేవుడు ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశితో పాటు తర్వాత రాశిపై ఎల్లడి శని ప్రభావం ఉంటుంది. ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి ధనుసు రాశి వారు. ఈ రాశి వారికి శనిదేవుడు ప్రత్యేక అనుగ్రహం పొందే రాశుల్లో ధనుసు రాశి ఒకటి. శనిదేవుడి రాశి వారికి ఎప్పుడు లాభాలను అందిస్తూ ఉంటాడు. ఈ రాశిలో జన్మించిన వారికి శనిదేవుడు ఎల్లప్పుడూ సమస్యలను కలిగించడు. కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని పరిష్కారం అనేది చూపిస్తూ ఉంటాడు. మకర రాశి వారికి శనికి ఇష్టమైన రాశుల్లో మకర రాశి ఒకటి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు శని సంచార సమయంలో పాటు ఏలినాటి శని సమయంలో ఎక్కువ బాధలు కలుగుతాయి. మకర రాశి వారి వాటర్ని అంత తేలిగ్గా అంగీకరించరు. స్వతహాగా మకరం శనిదేవుడు స్వక్షేత్రం అంటే సొంత ఇల్లు కాబట్టి ఈ రాశి వారికి ఏదైనా ఇబ్బందులు వచ్చినా చిటికలో పరిష్కారం అవుతూ ఉంటాయి. తులారాశి వారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి శని ఉచ్చస్థానము. ఫలితంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడూ శనిదేవుడి అనుగ్రహం ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారి న్యాయబద్ధత ధర్మబద్ధంగా ఉండే చేస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏలినాటి శని సమయంలో పెద్ద సమస్యలు కలిగించడు. అంతేకాదు తులారాశి సంపన్నులుగా ఉండడానికి శనిదేవుడు సహాయం చేస్తాడు. వారి యొక్క కృషి కారణంగా శనిదేవుడి అదనపు ప్రయోజనాలు ఇస్తూ ఉంటాడు. వృషభ రాశి వారికి శనిదేవుడికి వృషభ రాశి వారు అంటే చాలా ఇష్టం. ఈ రాశి వారికి ఆయన ఎల్లప్పుడూ సత్ఫలితాలు ఇస్తాడు. అంతేకాదు వృషభ రాశి వారితో జీవితాంతం ఉంటూ వారి ప్రబోధాల నుంచి రక్షిస్తూ ఉంటాడు. వారి కృషి శని అనుగ్రహం వారికి జీవితంలో అన్ని రకాలుగా ఆనందాలను ఇస్తూ ఉంటుంది. కుంభరాశి వారి మకరంతో పాటు కుంభం కూడా శనిదేవుడి స్వక్షేత్రం. దీంతో ఈ రాశిలో జన్మించిన వారిపై శని ప్రత్యేక అభిమానం ఉంటుంది. కుంభరాశి ఎల్లప్పుడూ శని అనుగ్రహం ఉంటుంది. దీని ఫలితంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కొని చెప్పవసరం లేదు. శనిదేవుడి ఆశీస్సులు ఈ రాశిలో జన్మించిన వారు తమ అన్ని ప్రయత్నాలు విజయం సాధిస్తారు. ఈ రాశుల వారిపై శనిదేవుడి ఏలినాటి శని ప్రభావం పెద్దగా ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.